తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజాపాలన పేరుతో 6 గ్యారంటీ పథకాల అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రతి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా భారీగా గ్రామస్తులు తరలివచ్చి 6 గ్యారంటీల కొరకు దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో లబ్ధిదారులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని, కొత్తవారు మాత్రమే అప్లై చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. కౌలు రైతులను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉందని, ఇంకా దీనిపై ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలనకు దరఖాస్తుల వెలువ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనము రామడుగు మండలం బిల్శాల గ్రామం లోపల ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన లోపల పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి కూడా దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు అందుబాటు లోపల ఉండటానికి పలు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన లోపల ఏ విధంగా దరఖాస్తులు చేసుకోవాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీ పథకాలు ఉన్నాయో 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2 గ్యారంటీ పథకాలు కూడా అమలు చేశారు. ప్రస్తుతం ప్రజాపాలన లోపల ఎలాంటి దరఖాస్తులకు ఎలాంటి ఇటు స్పందన వస్తుందనేది ప్రస్తుతం నాతో పాటు అందుబాటు లోపల చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. చెప్పండి, ప్రజాపాలనకు ఎలాంటి స్పందన వస్తుంది? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో విశేష ఆదరణ వస్తుంది. నేను గత 3 రోజులుగా చొప్పదండి నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరుగుతున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు ఈ దేశ చరిత్రలోని ఒక విప్లవాత్మక మార్పుగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇలా విశేష స్పందన వస్తుంది. ఇలా ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. రైతులకు సంబంధించి ఇలా సంవత్సరానికి 15,000 రూపాయలు ఎకరానికి రైతు భరోసా కింద, కౌలు రైతులకైతే 12,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా కింద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంతేకాకుండా ఇలా విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కరెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా నిరంకుశంగా నియంతృత్వంగా పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క పేదోడి కూడా ఇల్లు కట్టించిన పాపన. ముఖ్యంగా గ్రామాల లోపల ఉన్నటువంటి ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి. గతం లోపల లబ్ధి పొందుతున్న వారు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఆ లబ్ధి పొందుతున్న వారికే యథావిధిగా కొనసాగుతాయా అనేటువంటి కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు గతంలో తీసుకుంటున్నటువంటి పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయి. గతంలో వచ్చినటువంటి రైతు బంధు యథావిధిగా కొనసాగుతుంది. కొత్తగా రాని వాళ్ళ కోసం ఈ పథకం పెట్టినాం. ఇలా గతంలో 2,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పింఛన్ 100 రోజుల్లో దాన్ని 4,000 రూపాయలు. గతంలో వచ్చిన వారు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదా? అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ అప్లికేషన్ ఫామ్లో 6 గ్యారంటీలకు సంబంధించింది. వాళ్ళు ఏదో ఒక గ్యారంటీకి కొత్తగా వాళ్ళు అప్లికేబుల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఫామ్ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలి. రైతు బంధు వస్తున్నట్టు రైతు బంధు మాకు వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మేము అప్డేట్ చేస్తాం. ముఖ్యంగా ఇటు ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు, అంటే ఒక ఇంట్లో సోదరులు తల్లిదండ్రులు కలిపి 2-3 మీటర్లు ఉంటాయి, వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ పథకం? ఇంటిని యూనిట్గా తీసుకొని, మీటర్గా యూనిట్ తీసుకొని దీనికి సంబంధించి రూపకల్పన చేస్తుంది. ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని కసరత్తు చేసి విధి విధానాలు రూపొందించి ఇలా ప్రతి పేదోడికి 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చుకున్న ప్రతి పేదోడికి న్యాయం జరిగేలా ప్రభుత్వ విధానం ఉంటుంది. ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించడం అనేది చాలా సవాల్తో కూడుకున్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇప్పటికే రైతులు ఇటు ఏదైతే రైతు బంధు తీసుకుంటూ ఉంటారు, వారి దగ్గర నుంచే కొంతమంది రైతులు కౌలు తీసుకుంటారు. వాళ్ళని ఎలా గుర్తిస్తారు? దానికి సంబంధించిన ఏమైనా విధి విధానాలు రావడం జరిగిందా? దానికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తుంది. రెవెన్యూ యంత్రాంగం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు. ఆ విధంగా ఐడెంటిఫై చేస్తుంది, కౌలు రైతులకు న్యాయం చేస్తుంది. ఇది ముఖ్యంగా కౌలు రైతుల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి రెవెన్యూ యంత్రాంగం కౌలు రైతులను ఏ విధంగా గుర్తించాలనేటువంటి కసరత్తులు చేస్తుంది. త్వరలోనే కౌలు రైతులను కూడా గుర్తించి వారికి ఖచ్చితంగా రైతు బంధు ఇస్తామని చెప్పి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, బిల్శాల నుండి.